ఈ వీడియో సంపూర్ణ రామాయణంలోని తాటకి వధ అని పలికి నా ఆజ్ఞ నియద్ధంతో నీమెను చంపివేయమని విశ్వామిత్రుని చెప్పగా శ్రీరాముడు చేతులు జోడించి ఇట్లా మాట్లాడాను. తండ్రి గారి ఆజ్ఞ చేతను తండ్రి మాటపై గౌరవం వలనము మీ మాట కనుక సందేహింపచేయదగిన పని ఇది. అయోధ్యలో గురువుల మధ్య మహాత్ముడగు మా తండ్రి శపించుట వలన బ్రహ్మవాదియగు ఈ శాపము తాటకారయ్యను శ్రేష్టకరమైన నిస్సందేహంగా మరియు గోబ్రాహ్మణుల మేలు కొరకు దేశక్షేమం కొరకు మహానుభావుడగు నీ మాటను నెరవేర్చుటకు సిద్ధంగా నున్నాను అని ఇట్లు పలుకు వంటి మధ్య భాగున్న పిడికిలతో పట్టుకుని దిక్కులు పికటిల్లునట్లు దుష్టంకారం మొనర్చెను. ఆ ధ్వనికి తాటక వనమందలి వారందరూ భయంతో వణుకుపోయిరి. తాటకి మిక్కిలి కోపయించిదై ధనివచ్చిన వైపుగా పరుగడి వచ్చెను. వికృత ఆకారంతో వికృత ముఖం కలిగి కోపయించున్న తాటకుని చూసి రాముడు లక్ష్మణునితో ఇట్లనెను. లక్ష్మణ, భీకరమైన యక్ష శరీరం చూడుము. భయపడు వారి హృదయములు ఈ రూపం చూడగానే బ్రద్దలైపోవును. మాయాబలంతో కూడి ఎదిరించరాని ఈమెను చూడము. ముక్కును చెవులను పోగొట్టి ఈమెను మరలిపోవునట్లు చేయుదును. స్త్రీ అగుడిచే రక్షింపబడిన ఈమెను చంపదలుచుట లేదు. ఈమె ప్రకారము నడకను నశింపజేయదలుచున్నాను. రాముడిట్లా పలుకుచుండగా కోపంతో ఓడలు తెలియనిదై చెయ్యిపై కత్తి గర్జించుచు తాటకి రామునికి ఎదురు పరిగెడెను. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హుంకారంతో ఆమెను భయపెట్టుచు రామలక్ష్మణుడు శుభముగాక, వారికి జయముగాక అని పలికెను. తాటకి భయంకరంగా పెనుదుళ్ళు నెగు చిమ్ముచు క్షణకాలమున రామలక్ష్మణులు ఏమీయూ తోచని వారిగా చేసెను. తరువాత మాయతో రామలక్ష్మణులపై రాళ్ళవర్షం కురిపించెను. అంతట శ్రీరాముడు కోపయించి బాణవర్ణమును నా శిలావర్షమును నివారించి తన బాణంతో ఆమె చేతులు ఖండించెను. పిమ్మట భుజము తగిలి శ్రమ చెంది సమీపమును గర్జించుచున్న ఆమె ముక్కు చెవులను లక్ష్మణుడు ఖండించెను. కామరూపధారి అయిన ఆ రాక్షసి అనేక రూపములు చూపించి కనిపించినదై తన మాయంతో రాళ్ళను వర్షించి భయంకరంగా సంహరించెను. అది చూసి విశ్వామిత్రుడు, రామా, ఆమెపై దయ చూపవద్దు. పాపాత్ములను దుష్ట చరిత్ర గలది. యజ్ఞ విఘ్నము చేయు ఈ ఆజ్ఞాన మాయతో వృద్ధి పొందగలదు. కనుక సంధ్యా సమయమును రాకుండానే సంహరింపుము అని పలుకుగా రాముడు శుద్ధనిని విద్యతో బాణములచే ఆమెను నడ్డగించెను. అంతటా మాయాబలంతో రామలక్ష్మణులకు ఎదురుగా గర్జించుచు ఆమె పరిగెత్తెను. అట్లా వచ్చి పొడుచున్న పరాక్రమవంతురాలగు ఆమెను వేగముగా నొక బాణంతో వక్షస్థలం చంపివేయుచును. దేవతలు బాగు అని శ్రీరాముని అభినందించి పూజించిరి. మరియు ఓ కౌశికముని, నీకు శుభముగాక. ఇంద్రునితో సహా దేవతలు ఎల్లరూ సంతోషించుచున్నారు. రామునిపై స్నేహభావంతో కుశ్యపు పుత్రులకు దివ్యాస్త్రమును ఉపదేశించుము. రాజపుత్రుడు రాముడు చేయదగిన మహాకార్యం ఎంతో కలదు అని పలికి వెడలిపోయిరి. మునివర్యుడు తాటక వధిచే సంతోషించి రాముని శిరస్సుపై మురొక్కును ఇట్లు పలికెను. శుభదర్శనమగు ఆడ రామా, ఈ రాత్రి నిక్కడే గడుపుదుము. తెల్లవారిన పిమ్మట నా ఆశ్రమమునకు వెళ్ళుదము అని దాశరథి సంతోషంతో రాత్రి నక్క గడిపెను.
ఆనాడే అరణ్యమును శాప విముక్తమైనది. కుబేరుని ఉద్యానవనం ఇట్లు విరజిల్లును. శ్రీరాముడు తాటకను సంహరించి దేవగాంధులతో స్తుతింపబడిన మహర్షితో సహా ఆ వనముందును. మర్నాడు మహాతపస్వియైన విశ్వామిత్రుడు నవ్వుచూ రామునితో మధురముగా నిట్లనెను. నేను చాలా సంతోషించున్నాను. నీకు శుభముగాక. మహాశాలియగు రాజపుత్ర, మిక్కిలి ప్రేమతో సమస్తాస్త్రములు ఉపదేశింతును, గ్రహింపుము అని సర్వసత్యములను ఉపదేశించును. ఆ గొప్ప అస్త్రములన్నీయు శ్రీరాముడు స్తుతించి సంతోషంతో చేతులు జోడించి, రాఘవా, నీకు మేమందరము దాసులము, నీకిష్టమైన పని చేయుదుమని పలికెను. శ్రీరాముడు ప్రసన్నమైన మనసుతో చేతులతో వాటిని సృజించి నా మనసు నుందుడు అని పలికెను. అంతట సంతోషించి మనసుతో విశ్వామిత్రుడు మహర్షి నమస్కరించి ప్రయాణమయ్యను. అస్త్రములు పొంది సంతోషంతో శ్రీరాముడు పరిశుద్ధుడై నడుచుచు విశ్వామిత్రునితో, మహానుభావ, అస్త్రములన్నిటినీ ప్రయోగించు విధానమును ఎరిగితిని. వాటిని నునహరించుచు విధానము కూడా ఉపదేశించు అని ప్రార్థించును. అంతటా మహాతపస్వియగు విశ్వామిత్రుడు ఉపసంహార మంత్రములు కూడా శ్రీరామునికి బోధించెను. కృష్యస్య పుత్రులకు మహాస్త్రములను కూడా విశ్వామిత్రుడు సంతోషంతో రామునికి ఉపదేశించు. అస్త్రములన్నీయు చేతులు జోడించి ఏమి చేయవలనో ఆజ్ఞాపించమని శ్రీరామునితో కోరగా, మీ ఇష్టప్రకారం మీరు వెళ్ళవచ్చును. పని వచ్చినప్పుడు సహకారం నొందింతురు గాకని పలికిన రాముడు ప్రదక్షిణ చేసి అస్త్రములు వెడలిపోయి పిమ్మట పర్వతమునకు సమీపమున మేఘము వలెనున్న వృక్ష సమూహం చూడముచ్చటగానున్నది. మృగములతోనూ మధురముగా పక్షులతోనూ మనోహరమయమైన ఈ ప్రదేశం గూర్చి తెలియగోరుచున్నానని విశ్వామిత్రునితో రాముడు పలుకగా, మహర్షి ఇట్లు చెప్పెను. ఇక్కడ దేవతలందరిచే నమస్కరించబడు విష్ణువు చాలా సంవత్సరములు తపస్సు చేయుచు నివసించెను. ఇది మహాత్ముడగు వామనముని ఆశ్రయము. ఇది సిద్ధాశ్రయము ప్రసిద్ధి చెందినది. ఈ ఆశ్రయమునందే నా యజ్ఞమునకు విఘ్నములు సృష్టించుటకు రాక్షసులు వచ్చుచుందరు. ఓ పురుష సింహమా, ఇక్కడ నీవు దుర్మార్గుల రాక్షసులను చంపవలను. నేడు పరమశ్రేష్ఠుమగు సిద్ధాశ్రయమునకు వెళ్ళుదును. ఆశ్రయము నాకెట్టిదో నీకు అట్టిదే అని పలికి రామలక్ష్మణులతో ఆశ్రయములో ప్రవేశించుచు మహర్షి పునర్వస నక్షత్రం కూడి చంద్రుని వలె ప్రకాశించును. ఈ సిద్ధాశ్రయమును నివసించుచు మునులందరూ విశ్వామిత్రుని చూసి గొంతులు వేయుచు సంతోషంతో దగ్గర చేరి యథావిధిగా పూజించిరి. అట్లా రామరక్షలకు కూడా ఆతిథ్యం ఇచ్చి సంతోషింపజేయును. కొంచెం సేపు విశ్రమించి రాజకుమారులెవరు చేతులు జోడించి విశ్వామిత్రునితో, నేడు మీరు యజ్ఞదీక్షం ప్రవేశింపుడు. ఇది సిద్ధాశ్రయం గనుక మీ కార్యము సిద్ధించి తీరును. మీకు శుభముగాక అని పలుకగా మహా తేజస్వియైన విశ్వామిత్రుడు మహర్షి ఇంద్రియని గ్రహముతో యజ్ఞదీక్షలో ప్రవేశించును. రాకుమారులు కూడా రాత్రి ఏకాగ్రతతో గడిపి ప్రాతకాలమే సంధ్యావందనం చేసి మిక్కిలి పరిశుద్ధుడైన జపము పూర్తి చేసి అగ్నిహోమములు చేసి కూర్చుని ఉన్న విశ్వామిత్ర మహర్షికి వందనము ఆచరించను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.